स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरुहरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనముంటున్న ఈ బ్రహ్మాండము అదృష్టం, ఈ బ్రహ్మాండంలో నివసిస్తున్న జీవాత్మలు చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు పూర్ణపురుషోత్తం నారాయణుడు సాక్షాత్తు పరబ్రహ్మ తన అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా మనముంటున్న ఈ బ్రహ్మాండానికి 1781 సంవత్సరంలో 3 ఏప్రిల్ రాత్రి 10 గంటల 10 నిమిషాలకి అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. ఇది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఆ పూర్ణపురుషోత్తం నారాయణుడు దర్శభాగ్యం కలగనీకి అందరూ ప్రతిరోజు బ్రహ్మగడియలలో వారి దర్శనార్థం ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటిది మన మీద కృపదలిచి ఈ బ్రహ్మాండానికి ఆయుష్ ఇప్పుడు దాదాపు ఉద్భవించి ఈ బ్రహ్మాండము ఉత్పన్నమైన తర్వాత 2 కోట్ల సంవత్సరాలు అవుతుంది. అది ఎలా అంటే ఆ విరాట్ బ్రహ్మకి రోజుకి దాదాపు 1000 మహాయుగాలు. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలోని ప్రథమ రోజులో మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాం. ఈ చెప్పయ్య గ్రామం అంతా కూడా ఉత్సవపూరికంగా ఉండింది. తన పేరుని నీ మార్కండేయ ముని ఘనశ్యాముడు హరికృష్ణ మహారాజ్ అని నామకరణం చేయడం జరిగింది. 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలను ప్రదర్శించి భక్తిమాత ధర్మదేవుడు తల్లిదండ్రులని అక్షరధామంలో స్థిర నివాసము ఆశీర్వాదం ఇచ్చి ఆ తర్వాత భారతదేశమంతా నీలకంఠవర్ణ నామస్మరణతో 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు 12,800 కిలోమీటర్లు సుదీర్ఘంగా కాలినడక జరగడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ మాసంలో మానసరోవర యాత్ర కూడా చేయడం జరిగింది. ఆ ప్రయాణంలో 6 నెలల పాటు సమయం పట్టింది. ఆ సమయంలో ఒక్కరోజు కూడా భోజన స్వీకారం వారు చేయలేదు. ఆ ప్రయాణంలో బద్రికాశ్రమంలో ఉన్న నరనారాయణ ఆశ్రమాన్ని కూడా వారు వెళ్ళి వచ్చారు. తనది దివ్య శరీరం కాబట్టి ఈ ప్రయాణం అంతా కూడా వారు చేయగలిగారు. దివ్య శరీరం ఉంది కాబట్టే వారి పాదాలలో 16 చిహ్నాలు మెరుస్తుండేటి అన్నమాట. చాలామంది వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చూడడం జరిగింది. ఇలా ప్రతి పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్తున్నప్పుడు అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అప్పటివరకు మనకి తెలిసిన సిద్ధాంతాల్లో అద్వైత సిద్ధాంతంలో ఆత్మ పరమాత్మ విషయం తెలిసింది. ఆ తర్వాత విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఆత్మ మాయ పరమాత్మ సిద్ధాంతం తెలిసింది. ఈ గుజరాత్కి వచ్చిన తర్వాత అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాదిగా వస్తున్న తత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ ఈ అనాది తత్వాలను తెలుపుతూ మనమంతా జీవులము, ఈశ్వరుల ఆధీనంలో ఉంటాము. ఎప్పుడైతే ఈ ఈశ్వరులను మనం గురువుగా స్వీకరిస్తామో అప్పుడు మాయ తొలుగుతుంది. బ్రహ్మ విద్య మనకి ప్రాప్తి అయ్యి ఆ అక్షర బ్రహ్మ ద్వారా పరబ్రహ్మని మనం చూసే భాగ్యము కలుగుతుంది. వారు ఈ 18వ సంవత్సరం నుంచి 49వ సంవత్సరం వరకు 31 సంవత్సరాలు సుదీర్ఘంగా బ్రహ్మ విద్యని ప్రచారం చేస్తూ సత్సంగ కార్యక్రమాలు వివిధ గ్రామాలలో అతి అద్భుతంగా జరుపుతూ 49వ సంవత్సరంలో వారు అక్షరధామానికి వెళ్ళేటప్పుడు గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మ గురువుని మనకి ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో వారు మనకి భగత్జీ మహారాజ్ రూపంలో, శాస్త్రీజీ మహారాజ్ రూపంలో, యోగీజీ మహారాజ్ రూపంలో
తర్వాత ప్రముఖ స్వామి మహారాజు రూపంలో ఇప్పుడు ప్రకట గురువారి మహాన్ స్వామి గారు మనకి అక్షర పురుషోత్తమ దివ్య స్వరూపాన్ని దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. వారు ఇప్పుడు బొచ్చాసంలో విరాజులై ఉన్నారు. వారికి 92 సంవత్సరాలు. సికింద్రాబాద్ రసూల్పురలో ఉన్న అక్షరధామ్ మందిరికి 4 సార్లు వారు రావడం జరిగింది. ఆఖరిగా 2018 సంవత్సరంలో రావడం జరిగింది. త్రేతాయుగంలో మనము రాముడు భూమిపైన ఉన్నప్పుడు మనం మానవ జన్మలో ఉన్నామో లేమో తెలియదు. కృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నప్పుడు మనం మానవ జన్మలో ఉన్నామో లేమో తెలియదు. వారిని దర్శించుకున్నామో లేమో తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారం అక్షర పురుషోత్తమ స్వామినారాయణ భగవాను భూమిపై ఉన్నప్పుడు వారు సన్నిధిలో మనం మానవ జన్మలో వారి సత్సంగం చేసుకుంటున్న స్థితి అతి ఆనందదాయకము. ఇప్పుడు మనము దినచర్యంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అన్నీ సఫలం కానీకే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మనం చేసే పని చాలా సక్సెస్ అయిందనుకోండి, ఇవాళ ఒకసారి సక్సెస్ అయితే అది ఓకే, కోయిన్సిడెంటల్లో మన ప్రయత్నపూర్వకంగా అది అవుతుంది, వస్తుంది ప్రాప్తి. మరి అది నిలబెట్టాలి అంటే చాలా కష్టం. ఎగ్జాంపుల్, ఇవాళ మనకి ఈ సంవత్సరం స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ ఇంటర్మీడియట్లో మళ్ళీ స్టేట్ ఫస్ట్ రావడము, తర్వాత డిగ్రీలో కూడా స్టేట్ ఫస్ట్ రావడం అనేది అది నిలబెట్టుకోవడము చాలా కష్టసాయకం అన్నమాట. అలా మనకి ఈ బ్రహ్మ రచించిన 84 లక్షల శరీరాలలో మానవ జన్మ ప్రాప్తి అవ్వడం అతి దుర్లభము. కేవలం భగవంతునికి భక్తి చేసి మనం భక్తుడయ్యి ఆ భగవంతునికి చేరుకునే మార్గమే మానవ జన్మ సార్థకం చేసుకుంటే. ఒకసారి మానవ జన్మ రావడము భగవంతుని కృపతో కలిగింది. కానీ అదే మానవ జన్మ మళ్ళీ ఆ భక్తుడుగా మనము ఉండాలి అంటే మనము చేసే ప్రయత్నము మామూలుగా ఉండకూడదు. అది మనం తెలుసుకోవలసిన రహస్యం. ఒకవేళ మళ్ళీ మనం జంతు గుణాలతో, చెట్ల గుణాలతో, పంచభూతాల గుణాలతో కనుక ఉంటే మనము ఆ మానవ జన్మ దాసుడి స్థితిని కోల్పోయి మళ్ళీ కింది స్థాయికి పడిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మానవ జన్మ ప్రాప్తి అవడం చాలా 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 దుర్లభము. మానవుడికి భగవంతుడి కృపతో మనకి 3 ప్రాప్తి అవ్వడం జరుగుతుంది మానవ జన్మలో. ప్రస్తుతం మనకి ప్రాప్తి అయింది భగవంతుడి దర్శనము, భగవంతుడి కరుణ, భగవంతుడి అనుగ్రహం. రెండోది మనకి ప్రాప్తి అయింది సాధు సమ్మేళనం, వారి సంగమం, సాధువుల దర్శనం. మూడోది అతి ముఖ్యమైనది మనకి ప్రాప్తి అయింది సత్సంగము. ఈ సత్సంగము అన్నిటికంటే విశిష్టత అన్నమాట. క్షేత్రము, శాస్త్రము, సాధు, సేవ, సత్సంగం. ఈ సత్సంగం అనేది మనము ఎన్ని తపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సత్సంగం పైకి రాదు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఈ సత్సంగం అనేది చాలా చాలా దుర్లభం. అది దొరకడము భగవంతుని అనుగ్రహంతో ప్రాప్తి కావచ్చు, కానీ దాన్ని మళ్ళీ నిలబెట్టుకొని ముందుకు వెళ్ళడం చాలా కష్టదాయకం. అలా అలైకాచల్ మనకందరికీ తెలుసు, వారికి సత్సంగము ప్రాప్తి అయింది. స్వామినారాయణ భగవాన్ విరాజులై ఉన్నప్పుడే అలైకాచలకు సత్సంగ ప్రాప్తి అయింది. కానీ దోషాలు లెక్క పెట్టడం వల్ల, భక్తుల దోషాలు లెక్క పెట్టడం వల్ల, సత్సంగీల అవగుణాలు లెక్క పెట్టడం వల్ల వారికి సత్సంగం నుంచి చాలా దూరం అయ్యడం జరిగింది. భగవాన్ స్వామినారాయణ చెప్పే విషయాలలో సత్సంగం దొరకడం చాలా సులభమైనా కావచ్చు, కష్టమైనా కావచ్చు, దొరకవచ్చు. కానీ అది వదులుకొని చాలా దుస్థితిలో
ఉన్న వారి స్థితి మనకి భక్తుల గాథల్లో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అది నిలబెట్టుకోవడము మన ధర్మము. ఇలా గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మ మాటల్లో చెప్పాలంటే, సత్సంగము ప్రాప్తయిన తర్వాత స్థితి ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలి మనకి అంటే తపన ఎలా ఉండాలి, సత్సంగం నిలబెట్టుకునే తపన ఎలా ఉండాలంటే, భీమ్నాథ్ మందిర్లో కనుక చూస్తే, భీమ్నాథ్ మందిర్లో మనకి భక్తుల రాక చాలా అధికంగా ఉంటుందన్నమాట. అది రావడమే కాదు, వారిని ఎంత అక్కడి నుంచి వెళ్ళిపోమన్నా కూడా వారు వెళ్ళిపోరన్నమాట. ఎందుకంటే భీమ్నాథ్ మందిర్లో వారికి భోజన సౌకర్యాలన్నీ కూడా సులభంగా దొరుకుతాయి అని ఒక నమ్మకం అన్నమాట. అందుకని వారిని ఆ దర్శనార్థులని ఎంత దూరం మనం పంపించినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ సౌకర్యాలు, ఆ ఆలయంలో దొరికే అనుభూతి, ప్రశాంతత చాలా ఎక్కువ అన్నమాట. అలా మనకి ఒకసారి ఈ సత్సంగముతో మనకి ప్రాప్తి అయిన సత్సంగంను ఎలా వదులుకోము, భక్తులు ఎలా వదులుకుంటలేరు అన్న ఒక ఉదాహరణ కనుక చూస్తే, మనకి భారతరత్న అవార్డు అనౌన్స్ అయిందనుకోండి. ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం మనకి మన పేరు మీద భారతరత్న అవార్డు ప్రాప్తయిందనుకోండి. అదే సమయాన పలానా తేదీ రోజు మనకి న్యూఢిల్లీలో భారతరత్న ఇస్తున్నారు అన్న వార్త మనకి చుట్టాలకి, బంధుమిత్రులకి అందరికీ తెలియజేశామనుకోండి. అదే సమయాన ఒక మిత్రుడు కనుక వచ్చి మన దగ్గరకు వచ్చి, మంచి హీరో హీరోయిన్ సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ షో ఫస్ట్ సీటు మనదే అని మనల్ని ఆమంత్రించారనుకోండి, ఇన్వైట్ చేశారనుకోండి. ఆ భారతరత్న అవార్డుని వదిలిపెట్టి సినిమాకి వెళ్తామా, సినిమాకి వదిలిపెట్టి భారతరత్న స్వీకరించడానికి మనం టికెట్ బుక్ చేసుకుని వెళ్తామా అన్నది మనకి ఒక ప్రశ్న. మనకి తెలిసిన విషయం ఏంటంటే, భారతరత్ననే మనము ఎంచుకుంటాము. అలా మనకి సత్సంగాన్నే మనము ఎంచుకుంటాము. ఇంకొక ఉదాహరణ మనకి ఇలాగే రాష్ట్రపతి ద్వారా మనకి భారతరత్న అవార్డు కనుక వస్తే, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ టికెట్ మనకి ప్రాప్తయింది అనుకోండి. అప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి మనం ఆ క్రికెట్ మ్యాచ్ని చూస్తామా, లేదంటే ఆ భారతరత్న అవార్డు విశిష్టతని చూసి మనము ఢిల్లీకి వెళ్ళి ఆ పురస్కారాన్ని మనము స్వీకరిస్తామా అన్నది మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. బ్రహ్మస్వరూపు శాస్త్రీజీ మహారాజు గారు మనకి అక్షర బ్రహ్మ దర్శనము కూడా కలుగుతుంది. గురు పరంపరలో శాస్త్రీజీ మహారాజు గారి శిష్యుడు హరికృష్ణదాస్ స్వామి గారు ఉంటారన్నమాట. ఈ బొచ్చాసన్లో మందిరాన్ని నిర్మించిన తర్వాత శాస్త్రీజీ మహారాజు సారంగ్పూర్లో కూడా మందిరాన్ని నిర్మించే ప్రారంభం ఇస్తాడనమాట. అప్పుడు హరికృష్ణదాస్ స్వామీజీకి వారికి ఈ శాస్త్రీజీ మహారాజు పైన ఎంత మహిమ ఉంటుంది అంటే, వారు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఎండపూట నీటిని తలపైన ఒక కుండలో మోస్తూ ఉండేవారనమాట. అది చూసిన వాళ్ళు వారిని ఎన్నోసార్లు, ఏంటి స్వామి మీరు ఇలా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా తలపైన కుండలో నీళ్లు మోయడం ఏంటి, మీరు ఇదంతా ఎందుకింత కష్టమైన పని చేస్తున్నారు అని ఎన్నోసార్లు వారి మనసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ వారికి శాస్త్రీజీ మహారాజు మీద ఉన్న దృఢ నమ్మకం వల్ల ఎప్పుడు కూడా ఆ సేవ చేస్తున్నప్పుడు వారికి దుఃఖం కలిగింది అన్న భావన వారెప్పుడు కూడా వ్యక్తపరచలేదన్నమాట. అది వారికి ఆ శాస్త్రీజీ మహారాజు మీద ఉన్న దృఢ నమ్మకం అన్నమాట.
ఒకసారి మగ్నిరామ్ అనే ఒక పెద్ద సిద్ధ పురుషుడు ఉండేవాడు అనమాట. ఆ సిద్ధ పురుషుడు ఈ స్వామినారాయణ భగవాన్ దగ్గరికి వచ్చి నాకు చాలా సిద్ధులు వచ్చు అని చెప్పి ప్రయోగం చేస్తూ ఉంటాడనమాట. కానీ స్వామినారాయణ స్వామి ముందు ఈ ప్రయోగాలు ఏవి కూడా మగ్నిరామ్ బై సిద్ధులేవి కూడా పనిచేయవు అనమాట. అప్పుడు వారికి తెలిసి ఈ స్వామినారాయణ భగవాన్ దగ్గర చాలా మహిమలు ఉన్నాయి అని వారి ఆశ్రయాన్ని కోరుతారనమాట. కోరుతున్నప్పుడు స్వామినారాయణ భగవాన్ ఏమంటారంటే, నీకు ఉన్న ఆ పెద్ద గడ్డము మిసాలు ఇవన్నీ కూడా కట్ చేసి నాకు సమర్పణ చెయ్యి, వాటి మీద మా సాధువులు నడుస్తారు అని ఒక ఆజ్ఞ ఇస్తారనమాట. మామూలుగా ఈ మగ్నిరామ్ బైక్ ఏంటంటే అవి చాలా ప్రియంగా పెంచుకున్నాయి అనమాట. మనకి సాధువులను చూస్తాం కదా, గడ్డం అంతా పెంచి మిసాలంతా పెంచి చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట. కవి ఆ స్వామి ఇంకా మగ్నిరామ్ బైకి ఆయన స్వామినారాయణ భగవాను మహిమ కృప అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఆజ్ఞపూర్వకంగా వారు అవన్నీ కట్ చేసి సమర్పించుకున్నారు. ఆ తర్వాత కాలంలో అద్వైతానంద స్వామిగా వారి నామకరణం కూడా జరిగిందనమాట. ఇలా స్వామినారాయణ భగవాన్ టైంలో ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఆశ్రయాన్ని కోరుతాడనమాట. స్వామి, మీ గురుకులంలో మాకు కొంత స్థానాన్ని ఇస్తే మీతో పాటు మేము సహజీవనం గడుపుతాము అని చెప్పి గురువు గారి దగ్గరికి ఒక భక్తుడు వస్తాడనమాట. అయితే గురువుగారు అంటారు, రావడం బాగుంది, ఆనందదాయకమే, సంసార జీవితాన్ని వదిలిపెట్టి సాధువుల సంతాశ్రమానికి మీరు రాక నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నా దగ్గర మీకు పెట్టే భోజనము లేదు, అంత భోజనము మీకు వడ్డించే అంత భోజనము నా దగ్గర లేదు. ఎందుకంటే నేను ఒక్కడనే వండుకోనికి మాత్రమే నా దగ్గర ప్రాప్తి అయింది. మరి ఎలా అంటే అప్పుడు ఆ భక్తుడు అంటాడు, మీరు ఏదైతే వండుకుంటారో ఆ గంజి ఉంటుంది కదా, ఉడకబెట్టినప్పుడు గంజి ఉంటుంది కదా, ఆ గంజి తాగి నేను బ్రతుకుతాను, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్తాడనమాట. ఎందుకంటే ఆ భక్తుడికి ఆ గురువు మహిమ తెలుసు కాబట్టి అదే అలా నిమిత్తమైపోతాడు అనమాట. సరే అని కాలం గడుస్తుంది. రెండో భక్తుడు వస్తాడు. గురువుగారు మీ ఆశ్రయం కావాలి మరి అంటే ఆ గురువుగారు అంటారు, ఆల్రెడీ ఒకతను వచ్చాడు, నా దగ్గర కేవలము నేను తినే అంత భోజనం చేసి అంత ధాన్యం మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. మరి ఫస్ట్ భక్తుడేమో కేవలం గంజి దాగి బతుకుతున్నాడు, మరి మిమ్మల్ని ఎలానేమో అకామిడేట్ చేయాలి అంటే, ఏమీ పర్వాలేదు స్వామి, మీరు భోజనం అంతా స్వీకరించిన తర్వాత ఎంటీ బౌల్స్ ఉంటాయి కదా, ఎంటీ గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో 1-2 మెతుకులు కనుక ఉంటే ఆ మెతుకులతో పాటు ఆ గిన్నెనంతా కడిగి ఆ నీళ్లు తాగి నేను బతుకుతాను అని రెండో భక్తుడు చెప్తాడనమాట. సరే, ఆనందదాయకమని చెప్పి స్వీకరిస్తారు. మూడో భక్తుడు వస్తాడు. మూడో భక్తుడు ఏమంటాడు, గురువుగారు మిమ్మల్ని ఆశ్రయించాలి అంటాడు. నాయన, ఇప్పటికే 2 వచ్చారు, ఒకరు గంజినీళ్ళు తవ్వి బతుకుతున్నారు, రెండో వారు అంతా భోజనం చేసిన తర్వాత ఆ ఖాళీ గిన్నె కడిగి తాగుతున్నారు. ఇప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి, ఎలా బతుకుతావు అంటే వారంటారు, మీరు ముందుగా బియ్యాన్ని కడుగుతారు కదా, బియ్యాన్ని కడిగినప్పుడు నీళ్లు వారబోస్తారు కదా, ఆ నీళ్ళతో ఉనుక కలుగుతూ ఉంటుంది కదా, ఉనుక కొంచెం అంటూ ఉంటుంది కదా, అది కనుక ఆ నీళ్ళు ఇస్తే చాలు, ఇంకా ఆ నీళ్ళతో నేను బతుకుతాను అంటాడు అనమాట. సరే, అంతా ఆనందదాయకమని చెప్పి వారిని కూడా స్వీకరిస్తాను. ఇప్పుడు 4వ భక్తుడు వస్తాడు. గురువుగారు ఇలా మీ భక్తులు అవ్వాలి అంటే, 1వ భక్తుడి విషయము, 2వ భక్తుడి విషయము
మూడో భక్తుడి విషయం తెలియజెప్పి, మరి నువ్వెలా బతకాలనుకుంటున్నావు నాయన నా దగ్గర అని చెప్తే, నీ పంట నుంచి ఏదైతే పొలం నుంచి వారు వ్యవసాయదారులు వడ్లు ఇస్తారు కదా, ఆ వడ్లు అన్నీ కూడా మీకు ఇచ్చేసిన తర్వాత పొలంలో ఒకటో రెండో గింజలు పడుంటాయి కదా, అవి నేను ఏరుకొని వచ్చి వాటిని చిలికి ఆ బియ్యంతో నేను స్వీకరించి నేను బతుకుతాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించానని చెప్తారనమాట. ఇలా ఒకరికి మించిన ఒకరు భక్తులు అనమాట. మనము ఈ 84 లక్షల శరీరాలలో ఈ మానవ జన్మ పొందిన తర్వాత ఆ మానవ జన్మ లక్షణం కనుక మనం తెలుసుకొని ఆ మానవ జన్మలో మనం ఏం చెయ్యాలి అన్న ఒక లక్ష్యం కనుక మనం తెలుసుకోగలిగితే ఆ భగవంతుని ఆరాధించి భగవంతుని భక్తి చేస్తూ ఆ గురువుగారి ఆశ్రితులతో మనం ఉండాలన్న ఒక రహస్యం కనుక తెలిస్తే, ఇప్పుడు నలుగురు భక్తులు ఎలా అయితే గురువుగారి దగ్గరికి వచ్చి ఒకరు గంజి తాగి, ఒకరేమో గిన్నెలు తోమిన నీళ్ళను తాగి, మిగతా మూడవ వారేమో బియ్యాన్ని కడిగిన నీళ్లు తాగి, నాలుగవ వారు పొలంలో అన్నీ ఊడ్చిన తర్వాత 2-3 గింజలు దొరికితే ఆ గింజలు వదిల్చి అవి తిని బతుకుతానన్న రీతిలో మనం ఈ జీవితాన్ని గడిపితే మన జీవితం సార్థకమవుతుందన్నమాట. మానవ జన్మ సత్సంగ ప్రాప్తి ఇది దొరకడము చాలా కష్టం అన్నమాట, చాలా కష్టం. అది దొరికిందంటే మహాభాగ్యం అన్నమాట. ఎట్టి పరిస్థితులలో దాన్ని వదిలిపెట్టద్దు అనమాట, ప్రాణాలు పోయినా కూడా వదిలిపెట్టద్దు అనమాట. ఎందుకంటే బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానం అన్నమాట. మనం ఎవరు అంటే మనం ఏమంటాం, జీవాత్మ అంటాం అన్నమాట. ఈ జీవుడికి ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మ అంశం అన్నమాట. ఆ శక్తి ఆ జీవుడికి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఇంకా ఆత్మ మన శక్తి మనతో ఉన్నంత వరకు మనకి ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. భగవంతునితో జీవించే స్థితియే జీవాత్మ స్థితి. అది తెలుసుకుంటే ముక్తుడిలాగా ఉంటాడు, తెలుసుకోకపోతే జీవుల్లాగా మిగిలిపోతాడనమాట. ఇలా మూల్జీ బ్రహ్మచారి మనకి తెలుసు, గుణాతీతానంద స్వామి. వారు స్వామినారాయణ భగవాన్ ఒకసారి ఏం చేస్తాడంటే, ఈ మూల్జీ భగవాన్కి ఒకసారి తలంటు అని కొంత నూనెచ్చి ఒక సేవ ఇస్తాడనమాట. అది చేస్తున్నప్పుడు అక్కడికి వష్రాంబాయి అని ఒక భక్తుడు వస్తాడు. ఆ వష్రాంబాయికి ఈ నీలకంఠ ఈ గుణాతీతానంద స్వామిని చూసి, స్వామి మీరు ఎప్పుడు స్వామినారాయణ భగవాన్కు సేవ చేస్తుంటారు కదా, మీరు మాకు ఒక్కసారి ఈ సేవ ఇవ్వచ్చు కదా అని అడుగుతాడనమాట. దానికి మహాభాగ్యం ఏందని ఇచ్చేస్తాడు. అప్పుడు స్వామినారాయణ భగవాన్ ఈ మూల్జీ శర్మకి గుణాతీతానంద స్వామికి మీద చిన్న మాట అంటాడనమాట. అరే, మీకు ఇచ్చిన సేవ మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా పాదరక్షకులు లేకుండా నడవండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇస్తాడనమాట. అదే రీతిలో ఈ మూల్జీ శర్మ ఆజ్ఞ పాలనగా ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎండలో వెళ్ళినా కూడా పాదరక్షకులు లేకుండానే నడిచేవాడు అనమాట. అంటే స్వామినారాయణ భగవాన్ అంటే అంత ప్రీతి అనమాట. ఆత్మతోనే ఎప్పుడు ఆ ఆత్మలో ఉన్న పరమాత్మతోనే వారు ఎప్పుడు కూడా సేవ చేస్తూ జీవితం గడిపేవారు అనమాట. ఇలా మనకి ఇంకోటి ఏంటంటే, ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఎప్పుడూ కూడా అలసటతో దాన్ని సమయాన్ని వృధా చేయొద్దు అనమాట. యోగిజీ మహారాజులో మాటల్లో చూస్తే వారు ఏమనేవారంటే, సత్సంగానికి కనుక మనము రవిసభకి రావాలి అంటే ఆ సమయంలో 25,000 రూపాయల ప్రాఫిట్ లాభం వచ్చినా కూడా అది వదులుకొని మనము సత్సంగంలో వచ్చి కూర్చొని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్పేవారు అనమాట. ఈ 25,000 రూపాయలు అంటే ఎప్పుడు సమయంలో, దాదాపు 200 సంవత్సరాల పూర్వం అనమాట. 200 సంవత్సరాల పూర్వం 25,000 రూపాయలు అంటే ఇప్పటి సమయంలో ఇంటూ మినిమం 100 వేసుకున్నా కూడా అది కొన్ని ఇంకెక్కువనే, 100 కాకుండా 1000 ఉండొచ్చు. దాదాపు 2.5 కోట్ల రూపాయల విలువ ఉంటుందన్నమాట.
అది కూడా వదిలి రవిసభకి మనం వదలొద్దు అని యోగిజీ మహారాజు నిత్యం చెప్పేవారు అనమాట. అలా భగవాన్ స్వామినారాయణ రచించిన వచనామృత గ్రంథంలోని గరుడ అంతిమ ప్రకరణం 27వ వచనామృతంలో వారు ఏం చెప్తారంటే, హరిభక్తుడు ఈ సత్సంగం గురించి వారు ఎంత తపన పడాలి అన్న విషయం చెబుతూ, అసలు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ సత్సంగం అనేది వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఆ సత్సంగం ద్వారా ఒక మంచి ప్రవర్తన భక్తుడికి లభిస్తుంది అని వారు చెప్తూ ఉండేవారు అన్నమాట. ఒకసారి ఆచార్య రఘువీర్జీ మహారాజు ఫూల్దూల్ ఉత్సవం చేస్తారు జునాగఢ్లో. అప్పుడు ఈ భగత్జీ మహారాజ్ ఏం చేస్తాడంటే, భగత్జీ మహారాజుకి ఒక ఆజ్ఞ పని అంటే ఒక సేవా కార్యక్రమాన్ని ఇస్తారనమాట. ఏంటంటే కంప్లీట్గా డెకరేట్ చేయమని. కానీ వారికి ఒక్క పైసా కూడా వారు ఇవ్వలేదన్నమాట. సో భగత్జీ మహారాజ్ ఏం చేస్తారంటే, భక్తుల అందరి దగ్గర చిన్న చిన్న సేవ తీసుకొని మొత్తము 600 రూపాయలు జమ చేస్తాడనమాట. జమ చేసి వారు ఏం చేస్తాడంటే, ఆ సేవ ఒక మంచి ఇద్దరు భక్తులతోనే కనుక అది పని చేస్తే దాదాపు 41 రోజుల సమయం పడుతుందన్నమాట. అయితే వారు ఏం చేశారంటే, ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు కూర్చుకొని నిత్య పూజ చేసిన తర్వాత అప్పుడు ఆ సేవ మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు అలా చేస్తూ వారు ఆ 41వ రోజుల్లో చేసే పనిని కూడా వారు అతి తక్కువ సమయంలోనే ఆ పనిని కూడా వారు కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇలా అలాంటి పనిని కూడా ఒక సేవా భాగంతో ఒక భక్తితో వారు చేసినందుకు చాలా గురువుగారు శాస్త్రీజీ మహారాజ్ గారు, గుణాతీతానంద స్వామి గారు చాలా ఆనందపడతాడు అనమాట. సముద్రంలోని చేప మామూలుగా రోజు నిత్యం వర్షం పడుతున్న దానికి అంత ప్రాధాన్యత ఇవ్వదన్నమాట. కానీ స్వాతి నక్షత్రంలో కనుక వర్షం నీరు పడుతున్నప్పుడు ఆ వర్షం నీరుని తన నోట్లో పడేటట్టు చేప ఎప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా వేచి చూస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనకి తెలుసు, స్వాతి నక్షత్రంలో కనుక నీటి బొట్టు ఒక ఇది ఉంటుంది కదా, గవ్వ, శంఖం కాదు, అది ఈ చిన్న పురుగు లాంటిది ఇట్లా పైన ఉంటుంది కదా, అందులో కనుక పడి అది మూసుకుంటే అందులో ముత్యం ఏర్పడుతుంది అన్నమాట. స్వాతి నక్షత్రంలో పడ్డ నీటి బొట్టు చాలా మహిమ ఉంటుందన్నమాట. ఆ స్వాతి నక్షత్రంలో పడ్డ నీటి బొట్టుని తాగనికి చేప ఎప్పుడు కూడా సముద్రంలో తహతలాడుతూ ఉంటుంది. అట్లాగే మానవ జన్మలో ప్రాప్తి అయిన సత్సంగానికి విననీకి, సత్సంగం చేయనికి కూడా మనం అదే రీతిలో ప్రయత్నపూర్వకం చేయాలన్నమాట. ఇలా భగవాన్ స్వామినారాయణ భగవాను లోయ 17వ వచనామృతంలో కూడా సత్సంగ మహిమ గురించి చాలా అద్భుతంగా వర్ణించడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగా మళ్ళీ మనం సత్సంగం నుంచి దూరం కాకుండా ఉండాలి అంటే మనం ఏ భక్తుల, ఏ సత్సంగీల, ఏ కార్యకర్తల, ఏ సాధువుల అవగుణాలు కూడా మనము లెక్క పెట్టకుండా ఉండాలి. ప్రముఖ్ స్వామి జీ మహారాజ్కి తన దగ్గరున్న సాధువులు ఒకసారి కలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ ఇన్విటేషన్కి వెళ్తారన్నమాట, మీటింగ్కి వెళ్తారన్నమాట. అక్కడ వారిని ఎవరు కూడా అంత మర్యాదగా వారిని చూడరన్నమాట. అప్పుడు ప్రముఖ్ స్వామి మహారాజ్ దగ్గర ఉన్న సాధులకి వారు ఏం చెప్తారంటే, మనం వచ్చింది ఒక ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి, అంతేగాని మన గొప్పతనం చెప్పుకోనికి కాదు. ఇక్కడ వారు ఏ స్థాయిలో మనకి మర్యాద అందించితే ఆ స్థాయిలో మనం స్వీకరించి వారిని మనం మర్యాదపూర్వకంగా ఆశీర్వదించి రావాలి అని వారు వారి సంతులకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ సత్సంగాన్ని మనము విడదీయరదని మన స్వామినారాయణ భగవాను గుణాతీతాల గురువులు కూడా ఎప్పుడూ చెప్తుంటారన్నమాట. ఈ మానవ జన్మ విశిష్టత గురించి ఒక చిన్న కథ మనం విందాం. 84 లక్షల శరీరాలలో తర్వాత ప్రాప్తి అయిన మానవ జన్మ ఎలాంటిదంటే, మనము ఒక అంధకారమైన రూమ్లో 84 లక్షల దర్వాజలు ఉన్న రూమ్లో, అంధకారమైన రూమ్లో మనకి కళ్ళకు గద్దలు కట్టేసి ప్రతి డోర్ దగ్గర ఇలా పుణుకుతూ కనుక మనము వెతుకుతూ అలా ప్రయాణం చేస్తూ ఏ దర్వాజా అయితే తెరవబడి ఉంటుందో దాంట్లో నుంచి మనము ముక్తి మార్గానికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి భగవంతుడు ఈ మాయ అయిన అంధకారంలో మనల్ని ఉంచి అలా పుణుకుతూ మనము శరీర ధారణలు దాటుతూ వస్తున్నామన్నమాట. కానీ ఆఖరిగా మానవ జన్మ వచ్చేసరికి దేహాభిమానము, మమకారము అన్న ధనాభిమానము, ఆకర్షణ అన్న మాయని ఆవరింపచేసి ఆ భగవంతుడిచ్చిన సంకల్పాన్ని మర్చిపోయేటట్టు చేసి మనము ఆ ఓపెన్గా ఉన్న ఒక డోర్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతామన్నమాట ఆకర్షణలో పడి. మళ్ళీ తర్వాత మనకి ఎంత పునికినా కూడా మళ్ళీ మనకి ఆ ఓపెన్ డోర్ కనపడదు. ఈ మానవ జన్మలో మనం ఎంత కళ్ళు తెరుచుకొని సర్వకర్త భగవంతుడు, సర్వోపరి భగవంతుడు, ప్రకట భగవంతుడు, సాకార సాధువుల సమ్మేళనంతో సత్సంగం చేస్తే మాత్రమే మనము భక్తుల గాథలు, భగవంతుని గాథలు నిత్యం మనసులో ఆరాధన చేసుకుంటూ ఉంటే మాత్రమే మనకు ఆ భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఈ మాయ అనేది భగవంతుడు ఎందుకు సృష్టించాడంటే, మన పిల్లలకి ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ విద్య తెలిసిన వాళ్ళే, డిగ్రీ చదివిన వాళ్ళే. చెప్పాలంటే పిల్లలకి చదువు వారే చెప్పొచ్చు, కానీ పిల్లలు వింటారా? తల్లిదండ్రులకు అంత ఓపిక ఉందా? ఓపిక ఉండి చెప్పిన పిల్లలు వింటారా? వినరు. అలాగే భగవంతుడు తన ఈ జీవాత్మలకి ఎంత మహిమ చెప్పినా కూడా వారు వినని స్థితిలో ఉంటారన్నమాట. అందుకనే ఈ మాయ అన్న స్నేహరూపమైన మాయని సృష్టించి ఈ జీవాత్మలలో 84 లక్షల శరీరాలలో ఒక కార్యం చేపిస్తూ ఆ ట్రైనింగ్ అయిన ఒక కార్యాన్ని సమయబద్ధంగా చేయిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఎవరైతే అది గ్రహించి ఆ ప్రతి ట్రైనింగ్ సైకిల్ పూర్తయ్యే సమయానికి మానవ జన్మ ప్రాప్తవుతుందన్నమాట. ఈ మానవ జన్మలో సంపూర్ణ మనసిచ్చి మాయకి ఫైనల్ టెస్ట్ చేసి ఆ మాయ అనే దేహాభిమానము, మమకారము, ధనాభిమానము, ఆకర్షణ లేకుండా ఉన్నవాడు భగవంతుణ్ణి అఖండ ధారణ చేసి ఆజ్ఞ ఉపాసనలతో ఎవరైతే జీవిస్తారో, సత్సంగం చేస్తూ సత్సంగంలో పాల్గొంటూ తన జీవితాన్ని గడుపుతాడో వారు అత్యాంతిక ముక్తి లభిస్తుంది. ఎందుకంటే అక్షర పురుషోత్తమ దర్శనంతో పూర్ణ పురుషోత్తమ నారాయణుని దర్శన భాగ్యం కలుగుతుంది. మనం కూడా దాసుడికి దాసుడైనట్టు ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మరూపమయ్యి మనకి అత్యంతిక ముక్తి కలుగుతుంది. ప్రస్తుత ప్రకట గురైన మహాస్వామి గారు మనకి సాధన మంత్రం ఇచ్చింది. అక్షరం అహం పురుషోత్తమ దాసోస్మి. అంటే అక్షర అంటే ఆత్మనే నేను పూర్ణ పురుషోత్తమ నారాయణుడికి దాసుడని. అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి, 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 అక్షరహం పురుషోత్తమ దాసోస్మి. ధన్యోస్మి పూర్ణకామోస్మి నిష్పాపో నిర్భయోస్తు సుఖి అక్షర గురు యోగేన స్వామినారాయణ ఆశ్రయ. అందరికీ జై స్వామినారాయణ. శుభదినం.